మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు. మత్తయి సువార్త. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలమ్మా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యానికి వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ దాసురాలు నన్ను మరుగుపరిచి నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. యేసయ్య ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు, మా హృదయానికి నాయన వెలుగు కలుగునట్లుగా, నీ ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చూచినట్లుగా, నీ బలమును మీ ప్రభావం చూచినట్లుగా మన నేత్రాలు తెరవండి. వాక్యం విషయంగా పరిశుద్ధాత్మను కుమ్మరించండి అయ్యా. తల్లి నీకు అంటు కట్టమని, బలపరచమని, స్థిరపరచమని, ప్రతి అవిధేయత నాయన అయ్యా నిద్రమత్తు నిర్లక్ష్యం స్పిరిట్ని నజరేయుడని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. 100% ప్రతి హృదయాన్ని తట్టు త్రిప్పమని అయ్యా మీరే పని చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఈ వాక్యము చదువుతున్నప్పుడు మనం అనుకుంటాం, దేవుడు అడగమంటున్నాడు, ఇస్తానంటున్నాడు, వెతకమంటున్నాడు, అడుగు ప్రతివాడు పొందుకుంటానంటున్నాడు, వెతుకువానికి దొరుకునంటున్నాడు అని ఎక్కువ మనం దృష్టి పెట్టేది ఇహలోక ఆశీర్వాదాలు, దాని మీద దృష్టి పెడతాం. అది పొందుకునే వరకు ప్రార్థన చేస్తాం, ఇక దాని మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం. అయితే ఇక్కడ వెతకమనేది దేన్ని వెతకమంటున్నాడు అంటే దేవుణ్ణి వెతకమంటున్నాడు. దేవుణ్ణి వెతకమంటే ఆ పని ఎవరికీ ఉండదు. మనం చర్చకొచ్చామా, మనకి ఏది అవసరంతో దాన్ని అడిగేమా, అది పొందుకునే వరకు ఎప్పుడు పొందుకుంటావు, ఈరోజు జరుగుతుందా అద్భుతం, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా అని వెయిట్ చేసి దాని మీదే దృష్టి నిలిపి ప్రార్థన చేయడం, అది పొందుకున్నాక వదిలేడు, మళ్ళీ తేలికైపోవడం. ప్రార్థనకి తేలికే, వాక్యం చదవడానికి తేలికే, మరలా సమస్య, మరలా మనకి ఏదో ఒక అవసరత, మరలా దానికోసం ప్రార్థన చేయడం, దేవుడు అడిగితే ఇస్తానడం, దానికోసం ఉపవాసం ఉండడం, మళ్ళీ ఏది పొందుకుంటే మానేయడు. కానీ వెతుకుడి, తట్టుడి, నేను దొరుకుతాను అంటాడు. ఏం దొరుకుతుంది అంటే ఆయన్ని వెతకాలి, ఆయన్ని వెతుకు వారికి దొరుకు. ఆయన్ని వెతికే అవసరం ఎవరికి రావట్లేదు. అంటే ఆయన్ని వెతికే అవసరముతో ఎవరు మందిరానికి రావట్లేదు. అర్థమవుతుందా? ఆయన్ని వెతికే విధంగా ఎవరు మందిరానికి కానీ, సన్నిధికి కానీ, ప్రార్థనకి కానీ కూర్చుంటలేదు. ఎవరిని వెతుకుతున్నారంటే ఆశీర్వాదాలు వెతుకుతూ కూర్చుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకువారు. నిజంగా ఎవరు వెతకరు. మరి ఎవరు వెతుకుతారు అంటే, బిడ్డలారా, మనకి ఎప్పుడైతే ఆశీర్వాదము ఎంత అడుగుతున్నా రాదో అప్పుడే వెతుకుతాం. అర్థమవుతుందా? మన చుట్టూ చూడండి, చాలామంది, కొంతమందికి ఇలాగ ప్రార్థన చేయగానే అలా ఆశీర్వాదాలు వచ్చేస్తుంది వెంటనే. కొంతమందికి రావు ఆశీర్వాదాలు. వాళ్ళు అనుకుంటారు, ప్రభువా నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను నీ సన్నిధికి వస్తున్నాను, వాక్యం చదువుతున్నాను. వాళ్ళు ప్రార్థన సరిగ్గా చేయరు, వాళ్ళు వాక్యం చదవరు, వాళ్ళు భక్తిగా ఉండరు, కానీ వారు బహుగా దీవించబడుతున్నారు. వాళ్ళు అడిగినవి వెంటనే వచ్చేస్తున్నాయి. కానీ మేము అడిగినయే, ఎంత అడిగినా, నేను ఎంత మొరపెట్టినా నాకు చేయట్లే. అక్కడ కూర్చుండిపోండి. హల్లెలూయా. నేను ఎంత మొరపెట్టినా నాకు జరగట్లా, కానీ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నాయి అని చాలామంది అడుగుతారు. ఇంకెంత చేయాలి ప్రార్థన, ఇంకెంత మొరపెట్టాలి అని కొద్దిమంది అడుగుతారు. కొద్దిమంది అయితే నాకు దేవుడు ఏమీ చేయలేదని విసిగిపోయి వెనక్కి కూడా వెళ్ళిపోయిన రకాలుగా ఉంటారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన మాత్రాన వాళ్ళ జీవితాలు ఏమీ సరిచేయబడవు. కానీ ఎవరికైతే ఆలస్యం అవుతుందో వారు ధన్యులు అని నేను చెప్తాను. ఎందుకంటే నేను దేవుణ్ణి, అన్యురాలు అయినప్పటికీ నేను దేవుణ్ణి కొంచెం తెలుసుకున్నప్పుడు, నా చుట్టూ క్రైస్తవులు ఉన్నప్పటికీ, క్రైస్తవేతరులు అయినప్పటికీ వాళ్ళకి అన్నీ కూడా ఆశీర్వాదాలే. వాళ్ళు ఏదనుకుంటే జరిగిపోయింది.
వాళ్ళు ఎంత తేలిక హృదయాలతో ఉండేవారు. వాళ్ళు లోకంలో ఉండేవారు. వాళ్ళు భయభక్తులు కలిగిన వారిగా ఉండేవారు కాదు, విచ్చలవిడితనం కలిగి ఉండేవారు. వారి జీవితాలు తేలికగా గడిపేవారు, చాలా జోవియల్గా గడిపేవారు. కానీ వాళ్ళ లైఫ్లో ఏమనుకుంటే అవి జరిగిపోయి. కానీ నా విషయంలో అలా కాదు. చాలా బాధపడవలసి వచ్చేది, చాలా కన్నీరు కార్చవలసి వచ్చేది. ఏడ్చేదాన్ని. నేను దేవుణ్ణి అడిగేదాన్ని, ప్రభువా నేనంటే నీకు ఇష్టం లేదా? వారందరూ అంటే ఇష్టమా? నేనంటేనే నీకు ఇష్టం ఉండదా? నా విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను ఒక్కోసారి దేవుని మీద కూడా కోపగించి, యేసయ్యని తెలుసుకున్నాక ఆయన్ని కూడా కోపగించి వదిలేస్తే మరింత శ్రమ ఎక్కువ ఉండేది నాకు. మరలా భయపడి మరలా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం చేసి చాలా భక్తి జీవితం జీవించేదాన్ని. జీవించే కొలది శ్రమ ఉండేది, జీవించే కొలది శ్రమ ఉండేది. కానీ ఇంకా నేనేం సెర్చ్ చేసుకోవాలి, ఇంకా నేనేం సెర్చ్ చేసుకోవాలని వాక్యపు లోతు వెళ్ళేదాన్నండి. హల్లెలూయా. ఏం వెళ్ళేదాన్ని? వాక్యపు లోతు వెళ్ళేదాన్ని. చూడండి, పైన కొన్ని మొక్కలు వేర్లు వచ్చేసి పైన మొలుస్తాయి. అవి గాలి వాన రాగానే అవి నేల కూలిపోతాయి. కానీ ఒక్కొక్క చెట్టు వేరు లోపలికి ఉంటుంది, చాలా లోతు. అది పెద్ద తుఫానే రావని, ఎటువంటి గాలిలే రావని కొంచెం కూడా చెక్కు చెదరదు చెట్టు. కారణం ఏంటంటే దాని వేరు లోతుగా ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనలు 92వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. కీర్తనలు 92వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా, నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదని, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. హల్లెలూయా. ఎవరికైతే ఆశీర్వాదము లేటుగా వస్తుందో వాళ్ళు దేవుని ఆవరణములో ఎలా ఉంటారంట? నాటబడిన వారై ఉంటారంట. హల్లెలూయా. నాటబడిన మొక్కని పెకిలించడం కష్టమన్నమాట. హల్లెలూయా. ఎవరికైతే ఆశీర్వాదాలు రాకుండా ఎక్కువ ప్రార్థన చేస్తూ దేవునిలో కనిపెడుతూ ఇంకా సరి చేసుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని లోబడుతూ వెళ్తారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏమైపోతారు? యెహోవా ఆవరణములో, యెహోవా మందిరములో నాటబడిన వారే ఆయన ఆవరణములో వర్ధిల్లుతారంట. హల్లెలూయా. హల్లెలూయా. నీకు లేట్ అయ్యేది ఎందుకో తెలుసా? నువ్వు దేవుల్లో లోతు వెళ్ళడానికి. వెంటనే ఆశీర్వాదం పొందుకునే వాళ్ళు వెతికే పని లేదు, వాళ్ళు అక్కడితోనే ఆగిపోతారు. వారు వాక్యంలోని ఎదుగురు, ప్రార్థనలోని ఎదుగురు. అవునే కదా? దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన పని లేదు వారు త్వరగా. కానీ వారికి మరలా శ్రమలు రావా? ఈరోజు తుఫాన్ వచ్చింది, ఎప్పుడు తుఫాన్ రాదా? అమ్మ ఈవేళ తుఫానుకి మన ఇల్లు పడిపోద్ది అనుకున్నాం, ఏదో మన చెట్లు పడిపోద్ది, బాగానే ఉన్నాయి. ఇంకెప్పుడు రాదా తుఫాను? వస్తూనే ఉంటుంది. ఈరోజు నాకు శ్రమ వెంటనే ఆశీర్వాదం వచ్చిందని వెళ్ళిపోతారు, దేవుల్లో కట్టబాడు. కానీ వీడు అనుకుంటాడు నాకెందుకు ఆశీర్వాదం రాలేదు అని, నేను ఇంకా ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ఏమి చేయవలను అని వాడు దేవుణ్ణి వెతికిన వాడు ఏమవుతాడంటే లోతుగా దేవునిలో వేరు పారుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. నేను ఒకసారి యూట్యూబ్ షాప్లో చూశాను. ఏంటంటే బంగారం గనులు, ఆ బంగారాన్ని వెలికి తీసే గన్ను లోతుగా తవ్వుతున్నారు, పైన దొరకదు, చాలా లోతుగా వెళ్తున్నారు. ఎంత లోతు వెళ్తున్నారో అంత బంగారం వాళ్ళకి దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. వాక్యపు లోతుల్లోకి వెళ్ళే కొద్ది నీకేం దొరుకుతుంది? బోలెడు ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం అంట? నీ ముసలితనమందు చిగురు పెట్టుచు ఉందువు. అప్పటికప్పుడు ఆశీర్వాదం కాదు, నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడంటే శాశ్వతమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదం, నువ్వు ఊహించినటువంటి ఆశీర్వాదం, నువ్వు ఎక్స్పెక్ట్ చేయు అంతటి ఆశీర్వాదాన్ని, అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావంట. ఎప్పుడు?
నీకు వెంటనే సమస్యలు తీరనప్పుడు, దేవునిలో ప్రార్థనలో నువ్వు దేవుని వెతుకుతున్నప్పుడు నువ్వు అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ వెంటనే ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు లోతు వెళ్తారండి. వాక్యం చదవాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయవలసిన పనేంటి? మందిరానికి రావాల్సిన పనేంటి? కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు, ఆ శ్రమకు తగిన బహుమానం నువ్వు త్వరగా దొరకనప్పుడు నువ్వు వెతుకుతూ ఉంటావు. అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం కుటుంబస్తులకి ఎవరికి పిల్లలు లేని బాధ లేదు. కానీ ఎవరికి ఉంది బాధ? అబ్రహాముకు ఉంది. ఈరోజు అబ్రహాముల గురించి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరూ అబ్రహామును తెలుసుకుంటారు. అబ్రహాము యొక్క వంశంలో దేవుడు పుట్టుకుని తెలుసుకుంటారు. అబ్రహాం వంశంతో ఆయన నిబంధన గుర్తు చేసుకుంటారు. ఇంతటి గొప్ప అనుభవం అబ్రహాముకి ఎందుకు వచ్చిందంటే అబ్రహాము అంతగా బాధపడ్డాడు. అవునా కదా? పిల్లల్ని ఇస్తానని కూడా వాగ్దానం చేసి ఎన్ని సంవత్సరాలు చేశాడు? దగ్గర 20 సంవత్సరాల దాకా చేశాడు. హల్లెలూయా. ఎంత లేట్ అయిందో అబ్రహాం అంత విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. విశ్వాసంలో వేరు పారిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. తన ముసలితనం మీద ఎంతో సంతోషంగా జీవించాడు. కారణం ఏంటంటే ఎంతగా దేవునిలో నలిగి ఉన్నాడో తర్వాత అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. చాలా మంది వెంటనే ఆశీర్వాదం. దేవుడు నీకు వెంటనే కొంచెం ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటలేదు. శ్రేష్టమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆశీర్వాదం, నువ్వు ఊహించినటువంటిది, నువ్వు అడగనటువంటి గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు అలా కాదు, ఇలా మందిరానికి వచ్చేవా సమస్య తీర్చుకోవాలి, వెంటనే వచ్చే ఆశీర్వాదం. లేకపోతే దేవుడు ఏం చేశాడు, ఎక్కడ చేశాడు, నాకేం కనిపించట్లేదు అంటారు. చూడండి, బ్యాంబూ మొక్క అని ఏదో మొక్క ఉంటుందంట. ఆ మొక్క అయితే లోపల వేరే సంవత్సరం పాటు ఎదుగుతుందంట, తర్వాత అది బయటికి ఎదుగుతుందంట. నువ్వు అడుగుతున్నది దేవుడు కార్యం చేయడానికి, నువ్వు అడుగుతున్నది శ్రేష్టమైనదిగా ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఒక ప్రణాళిక వేస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ఇహలోక పరంగానే కాదు, పరలోక పరంగా కూడా నిన్ను సిద్ధపరచాలని దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఎంతగా శ్రమ పడతావో అంతగా నువ్వు ఆశీర్వదింపబడతావంట. చూడండి, కీర్తనలు 90:15 ఉందన్నమాట. 90వ కీర్తన 15వ. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము. ఎన్ని ఏండ్లు మేము శ్రమ పడతామో అన్ని ఏండ్లుగా మమ్మల్ని సంతోషపరచము అని కీర్తనకాడు మాట్లాడుతాడు. అన్ని ఏండ్లు దేవుడు సంతోషపెడతాడంట. హల్లెలూయా. నా లైఫ్లో అయితే ఎన్ని శ్రమలు నేను అనుకునేదాన్ని దురదృష్టానికి కేరా పట్టరసా ఏంటి నేను అనుకునేదాన్ని. అందరూ దీవెనలు చెప్పేవారు, అందరూ ఆశీర్వాదాలు చెప్పేవారు. మా ఆత్మీయ తల్లి దగ్గర ఒక ఆత్మీయ బిడ్డ ఉండేది. ఆవిడ కూడా సేవకు పిలుచుకున్నాడు. ఆమె లైఫ్ని ఎక్కువ చూసేదాన్ని నేను. ఫస్ట్ ఆమె నన్ను చేరదీసింది. ఆత్మీయ తల్లి దగ్గరికి వెళ్ళే క్రమంలో ఇప్పుడు ఎవరో ఒకరు పట్టుకొని ఎలా వస్తారు నా దగ్గరికి కాదు. అయితే ఆమె ఎలా చెప్పేదంటే ఆమెను చూసేదాన్ని ఎక్కువ. ఆమె సేవ పిలుపుకి వచ్చిందిగా, భలే ఆశీర్వాదాలు వచ్చేసి తను అనేది చాలా నేను వివాహం చేసుకున్నాను, నేను దేవుడిని ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. నాకు వివాహం అయ్యాక నేను పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఫ్రిడ్జ్ లేదు మా అత్తగారి ఇంట్లో. ప్రభువా, నేను ఫ్రిడ్జ్ నీళ్ళు తాగకుండా ఉండలేను అంటే పొద్దున ఫ్రిడ్జ్ వచ్చేస్తుందంట. జాగ్రత్తగా వినేదాన్ని. ఆవిడ చీ నీ బతుకు ఉందనుకున్నాను. అర్థమవుతుందా? ఏదన్నా చిన్న బాధ వస్తే మొరపెడితే వచ్చేసేయంట. దేవుడు ముందుగానే ఇల్లు ఇచ్చేసాడంట. పరిచయకి ఎన్నో పిల్లల విషయంలో కూడా ఏది అడిగితే అది ఇచ్చేసాడంట. అన్నీ చెప్పేసింది. వెంట పొందేసుకున్నంటే ఇక చూడు, నేను దేవుడి సన్నిధిలో కూర్చొని మొదలెట్టేదాన్ని. నన్ను ప్రేమించట్లా, నీకు నేనంటే ఇష్టం లేదు, నేను పరిచర్య చేస్తున్నాను, నేను లోబడుతున్నాను, చూడడానికి ఎలా సహకరిస్తున్నారు, నాకే ఎందుకు, నేనేం చెయ్య ఎన్ని అడిగేదాన్ని. దేవుడు ఏం చేశాడు తెలుసా? లోతైన వాక్య గ్రహింపించాడు. నాకు ఇచ్చిన ప్రతి ఆత్మను క్రీస్తు స్వరూపులకు మలచబడేలాగా, సేవకు సిద్ధపడేలాగా, అనేక ఆత్మలు కదిలింపబడేలాగా, అనేక చోట్ల పరిచయం. రోజు నేను ఒక విషయం చెప్పనా, మనం ఎక్కువ చేసుకున్న ఒకరిని తక్కువ చేయకూడదు. కానీ నేను చెప్తున్నాను, వెంటనే ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళకి లోతైన గ్రహింపు లేదండి.
నేను ఎంత నలిగానో దేవుళ్ళో అంత లోతు గ్రహింపు నాకు ఇస్తూ వచ్చాడు దేవుడు. ఇది నేను పూర్తిగా వెళ్ళిపోయినాను కాదు, ఇది కూడా ఒక 100లో 1% అవ్వండొచ్చు అంతే. దానికి కారణం ఆ లోతైనా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుడు ఏదైనా ఆలస్యం చేసే కొద్దీ నేను దేవుణ్ణి వెతికాను, వాక్యంలో దేవుణ్ణి వెతికాను, ఆయన పాదాల యొద్ద కనిపెట్టుకుంటూ వచ్చాను. ఇంకా నేను ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇంకా నేను దేవుళ్ళో ఎలా ఎదగాలి, ఇంకా ఆయన గురించి నేను ఏం చేయాలి, ఏం చేస్తే ఈ పరిస్థితుల నుంచి విడుదల వస్తుంది, ఎలాగ ఆయన సన్నిధిని నేను అనుభవించాలి, ఎలాగ ఇందులో విజయం సాధించాలి అని ప్రతి విషయాన్ని నేను వెతకడం మొదలు పెట్టడం వల్ల నేను ఆశీర్వదింపబడ్డాను. లోతైన అవగాహన కలిగి ఉన్నాను, దాన్ని జయించాను. ఇప్పుడు క్రమంగా ఆశీర్వదింపబడుతున్నాను. నేను చెప్పే మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆశీర్వాదాలు పొందేసుకున్న వాళ్ళు ధన్యులు అనుకుంటారు. కాదు, వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకునే టైపు. ఇసుక మీద ఇల్లు త్వరగా కట్టేసుకుంటారు, బండ మీద రాత్రి నెల ఇల్లు కట్టడం కష్టం, చాలా కష్టపడాలి, లేట్గా కడతాడు. కానీ తుఫాన్ వస్తే ఎవరి ఇల్లు నిలబడుతుంది? రాతి నేల మీద పట్టిన ఇల్లే నిలబడుతుంది. హల్లెలూయా. ఇసుక మీద కట్టిన ఇల్లు చిన్న తుఫాన్ వస్తే కొట్టుకుపోతుంది. ఆశీర్వాదాలు వెంటనే పొందేసుకున్న వాళ్ళు క్రీస్తు ఉండడు, యేసుని గురించిన జ్ఞానం ఉండదు, యేసుని గురించిన వివేచన ఉండదు. కాబట్టి వాళ్ళు మరలా సమస్య రాగానే పడిపోతారు. కానీ ఎవరైతే క్రీస్తు అనే బండ మీద, అంటే యేసులో, వాక్యములో అంటుకట్టబడుతూ ఉంటారో, నాటబడతారో, వారిని పెకిలించడం కష్టం. నీకు ఆశీర్వాదం లేట్ అవుతుందా? భయపడకు. నువ్వెంత వాక్యం చదివిన, ఎంత ప్రార్థన చేసినా అనుకుంటున్నావా, దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక నీ అండ్ల వేసి ఉన్నాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆశీర్వాదాలు పొందేసుకున్నారు అనుకున్నాను, కానీ వాళ్ళు ఎన్నిక లేని జనాంగంగా ఉన్నారు. కానీ నేను ఎంత శ్రమ పడ్డాను అనుకున్నాను, అంత ఉన్నత స్థానానికి దేవుడు నడిపించాడు. నేను ఎలాంటి కోరికలు అడిగానో తెలుసా? చాలా చిన్న చిన్న ఆశీర్వాదాలు అడిగాను. ప్రభా, ఈ చిన్న ఆశీర్వాదాలు అడిగేదాన్ని, అవే ఇవ్వలేదని నేను ఫీల్ అయిపోయాను. కానీ దేవుడు నేను అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా శ్రేష్టమైన ఇచ్చాడు. ఒక ద్రాక్ష తోట ఉందంట. ఆ ద్రాక్ష తోటకి ఆ కాపలాదారుడు ఉన్నాడంట. ఒక అమ్మాయి ఆ ద్రాక్ష పళ్ళు చూసిందంట, ఎంతో నచ్చాయంట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ తోటమాలి దగ్గరికి, అయ్యా నాకు కొన్ని ద్రాక్ష పళ్ళు కావాలంటే, సరేనమ్మా తెస్తానని వెళ్ళాడంట. లోపలికి బయట ఉందంట. చాలాసేపు వెయిట్ చేసిందంట. చాలాసేపు చూసి 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 విసిగిపోయిందంట. అనుకుందంట, ద్రాక్ష పళ్ళు ఇవ్వనని చెప్పేస్తే వెళ్ళిపోతాను కదా, ఎందుకు ఇస్తానని చెప్పి లోపలికి వెళ్ళి రావడం మానేసాడు, ఇంకా వెళ్ళిపోదాము అని చాలా చిరాకు పడిపోతుందంట. మళ్ళీ ఉంటుందంట ఆ ద్రాక్ష పళ్ళ మీద ఆశతో. మళ్ళీ చిరాకు పడిపోయి ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అవ్వబోతుకి ఇంకా సహనము కోల్పోయాక అప్పుడు బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు తెచ్చాడంట. ఆమె కొన్ని అడిగిందంట, ఆయన చాలా ద్రాక్ష పళ్ళు తెచ్చాడంట. తెచ్చి, అమ్మ లేట్ అయింది ఏమనుకోకు, నీకు మంచి ద్రాక్ష పళ్ళు ఇవ్వాలని నేను లోపలికి వెళ్ళి తోటంతా గాలించి నీకు శ్రేష్టమైనవి తెచ్చాను. ఆమె కొన్ని ద్రాక్ష పళ్ళు ఇవ్వని అడిగితే ఆయన శ్రేష్టమైన గంప నిండా కోసుకొచ్చాడంట. అప్పుడు అనుకుందంట, నేను ఎంత పొరపాటు పడ్డాను, నేను ఎంత పొరపాటుగా ఆలోచించాను, త్వరగా తేలేదని, అతను మోసగాడని ఎన్నో అనుకున్నాను, కానీ ఆయన ఇన్ని తెచ్చాడని. ఆమెను అడిగిన కొన్ని అయితే ఆయన తెచ్చినవి ఎక్కువ. ఆమె మామూలుగా అయ్యే కొన్ని ఫ్రూట్స్ ఏమంటే ఆయన శ్రేష్టమైనవి తెచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. ఆలస్యమైతే నీ బహుమానం అంత శ్రేష్టమైందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత శ్రేష్టమైన బహుమానం నీకు ఇస్తాడు. నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు మనుషులు చూస్తున్నావేమో, నీ దేవుడు గొప్పవాడు. నీకు ఆ పరిస్థితి ఎందుకు అనుమతి ఇచ్చాడంటే, ఏదో చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను నీకు వదిలించేయాలని కాదు, కానీ దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించాలని, ఇహలోకంలోనే కాదు పరలోక రాజ్యానికి కూడా అర్హత కలిగించాలని నీకు ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యాన్ని బట్టి నువ్వు కృంగిపోవడము, వ్యతిరేకంగా మాట్లాడుకోవడం, సణుక్కోవడం, గొణుక్కోవడం చేయదు. ఎందుకంటే నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నావో అది ఖచ్చితంగా దేవుడిస్తాడు. ఎందుకంటే నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేసేది ప్రతీదీ పొందుకుంటావు. లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఆయన మొరపెట్టింది ఇవ్వక మానడు. ఎంత లేట్ అయినా ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది.
ఎందుకంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏది మాటిస్తాడో మనుషులైనా మార్చేస్తారేమో కానీ దేవుడు మార్చడు. ఇస్తానన్నాడా ఇస్తాడు. దేవుడు నాకు చెప్పాడు 2000 సంవత్సరంలో 2007లో నాకు వాగ్దానం చేశాడు. ఏమని? నేను నిన్ను పోషిస్తాను, నీ అవసరాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, సమస్తము నేనే నీకై ఉన్నాను. నాకెంతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. పెళ్లి కాకముందే నాకు ఒక ముసలాయన కింద వచ్చి నా కుమారుడికి ఎప్పుడో నిన్నిచ్చి వివాహం చేస్తానని దేవుడు మాట్లాడాడు. నన్ను ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. నీ చిన్నప్పుడే నేను చేశాను, నా చిన్నప్పుడే దేవుడు నన్ను ఏర్పరచుకున్నానని బయలుపరిచాడు. వివాహం అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనే వచ్చి త్వరగా రాని దేవుడు అతను మాటలు ఇక్కడ ఉన్నది చాలు, ఇంకా త్వరగా రాని. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. నా పోషణ విషయంలో, పరిచర్య విషయంలో ప్రతిదీ మాట్లాడాడు. ఆ మాట్లాడిన టైంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? నాకు పరిచర్య లేనట్టు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి పరిచర్య ఉన్నట్టు, జస్ట్ వచ్చిన వాళ్ళకి విస్తారమైన ఆత్మలు వచ్చేసినట్లు, వాళ్ళు ఎంతో ఫలించేస్తున్నట్టు దేవుడు సాతాను నాకు చూపించేది. కానీ దేవుడు అనేవాడు, నన్ను నమ్ము, నీకు మాట ఇచ్చున్నాను, చేస్తాను అని దేవుడు మాట్లాడాడు. అలాగే నా ఎడల చేశాడు. హల్లెలూయా. నేను విశ్వసించాను. 2007లో దేవుడు మాట్లాడాడు. ఇప్పటి వరకు కూడా నేను విశ్వాసంతోనే ఉన్నాను. ఎన్నోసార్లు దేవుడు అపనమ్మకస్తుడు అన్నట్లుగా, యథార్థవంతుడు కాదన్నట్లుగా సాతాను ఎన్నోసార్లు నాలో గలిబిలి సృష్టించింది. సంఘము లేనట్లుగా నాకు అంతా వ్యతిరేకత కలిగించి, నాకు ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించినట్లుగా చూపించినప్పటికీ దేవుని మాట మీద నేను విశ్వాసం ఉంచి, ఇంకా నువ్వు వాక్యము లోతు వెళ్ళేదాన్ని, ఇంకా నేనేం సెర్చ్ చేసుకోవాలి, ఇంకా నేను ఎంత లోతు వెళ్ళాలి, ఇంకా దేవుని గురించి ఎంత తెలుసుకోవాలి అని ఎంతగా లోతు వెళ్ళానో నన్ను అంతగా దేవుడు దీవించడం మొదలుపెట్టాడు. ఎందుకు నాకు ఆ శ్రమ అప్పుడు వచ్చిందంటే, ఈరోజు ఈ అవగాహన కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు లోతు వెళ్తావో దేవుడి గురించి ఏం తెలుసుకుంటావు? 14వ వచనం ఏమని ఉంది చూడండి. కీర్తనలు 92వ అధ్యాయంలో, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడని తెలుసుకుంటావు? ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడని, యథార్థవంతుడని నువ్వు గ్రహిస్తావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకోటి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. వినండి శ్రద్ధగా. వాక్యాన్ని వినకపోతే నువ్వు ఖాళీ కుండతో వచ్చి ఖాళీ కుండతో వెళ్ళినట్టు, ఏమి నింపుకోనట్టు. నువ్వు వాక్యాన్ని వినలేదు, గ్రహించలేదు అనుకో, ఏ ఆశీర్వాదం నీ ఇంట్లోకి రాదు, నీ జీవితంలోకి కూడా రాదు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల వరకు చదవండి. రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు. ఎక్కడ చదువుతున్నారు? కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యాలు, అపోస్తులు 2 పౌలు రాసింది 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను, వారు ప్రేమయందు అతుకపడి సంపూర్ణ గ్రహింపు యొక్క మహిమైశ్వర్యం కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయముల్లో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. అపోస్తులుడైన పౌలు, వినండి, అపోస్తులుడైన పౌలు ప్రార్థనలో ఏమని పోరాడుతున్నాడంట? నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎంతగా పోరాడుతున్నారు? వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కోసం పోరాడుచున్నాను. పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా అండి? సంఘం కొరకు. సంఘం అంట ప్రేమలో అతుకపడాలంట. దేనిలో? ప్రేమలో. ఇద్దరి మధ్య బంధం, బాండింగ్ ఎలా ఏర్పడుతుందంటే ప్రేమ. దేవునికి మనకి ఎలాగా? ప్రేమతో అతకబడాలంట దేవునితో. హల్లెలూయా. దేవుడిని ప్రేమించాలంట, ప్రేమలో సంబంధాన్ని అతకబడి ఉండాలి, అంటే ప్రేమతో ఆయనతో ఉండాలి. ఇంకోటి, దేవుని మర్మమయ్యన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే, అంటే క్రీస్తుని కూర్చున్న గ్రహింపు కలిగి ఉండాలంట.
ఏమని అడుగుతున్నాడు పౌలు దేవుని యొద్ద? నీతో ప్రేమలో వారు జతగా ఉండాలి, అంటే నీ ప్రేమలో ఉండాలి వాళ్ళు. ఇంకోటి, నిన్ను గూర్చిన పూర్తి గ్రహింపు కలిగి ఉండాలి. ఎవరు గూర్చి? క్రీస్తును గూర్చిన గ్రహింపు కలిగిన వారే తమ హృదయముల్లో ఆదరణ పొందవలనని వారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నీకు శ్రమలో ఆదరణ ఎవరిస్తారు? ఎవరిస్తారండి? మనుషుల కోసమేగా ఆదరింపబడడానికి వెళ్తాం. మనకు దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా. కానీ దేవుడి నుంచి ఆదరణ ఎలా పొందుకుంటావు? ఎలా ఆదరణ ఇస్తాడు అంటే, నువ్వు ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన వాక్యములోని, ఆయన గురించిన గ్రహింపులోని ఎదిగినప్పుడు ఆయన వల్ల నీకు ఆదరణ కలుగుతుంది. ఎలా ఆదరణ కలుగుతుంది అంటే, నువ్వు వాక్యమును గ్రహించి, ఆయన ప్రేమను గ్రహించి, ఆయన ప్రేమించి, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన నీ కొరకు ఎంతగా ప్రాణం పెట్టి ఉన్నాడో, ఆయన నీ కొరకు సమస్తము ఏమి ఇచ్చి ఉన్నాడో నువ్వు ఎరిగినప్పుడు నువ్వు ఆదరణ పొందుకుంటావు. నేను ఒంటరిని అయినప్పుడు నేను బాధపడేదాన్ని కాదు, ఎందుకంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసు నాతో ఉన్నాడు అని మనుషులను బట్టి నేను కృంగిపోక దేవుని బట్టి నేను ఆదరణ పొందుకున్నాను. ఎందుకంటే దేవుడు నా ఎడల చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి నాకు చేయడానికి ఆయన దేవుడై ఉన్నాడు. నేను కేవలం ఒక మనిషిని, నా కొరకు అద్భుతాలు చేస్తున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, కాబట్టి నా కొరకు చేస్తున్నాడంటే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని ఆ వాక్యాన్ని నేను అవగాహన చేసుకుంటున్నప్పుడు, ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు నాకు ఆదరణ పొందుకునేదాన్ని. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. చూడండి, నా శ్రమలో నా తల్లిదండ్రులు నా పక్కన లేరు, నా తోబుట్టు నా పక్కన లేరు, నా యొక్క భర్త కానీ సంబంధాలు కానీ ఎవరు, ఒంటరిగా నేను పోరాడవలసి వచ్చింది. ఆ శ్రమలో, ఆ దుఃఖంలో, ఆ బాధలు ఏదైనా, ఒక ఆర్థిక పరిస్థితి అయినా, ఒక అనారోగ్య పరిస్థితి అయినా, చుట్టూ శాతాన్ని కల్పిస్తున్న వ్యతిరేక పరిస్థితుల్లోనైనా ఆదరణ కింద ఎవరు ఉండేవారు కాదు. కానీ నన్ను ప్రేమించిన నా దేవుడు నాకు సహాయకరంగా ఉన్నప్పుడు ఆదరణ నేను రుచి చూడగలిగాను. అందుకే అంటున్నాడు పౌలు, దేవునితో ప్రేమలో అతుకపడి ఆయన్ని గూర్చిన సంపూర్ణ అవగాహన నీకు కలిగినప్పుడు నువ్వు ఆదరణ పొందుకుంటావని. ఎవరికైతే వాక్య గ్రహింపు, యేసుని గూర్చిన అవగాహన కలుగుతూ ఉంటుందో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆదరిస్తాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాగ మనల్ని లేవనెత్తుతాడో అది స్పష్టంగా అనుభవిస్తాం. అటువంటి వారు భయపడరు, అటువంటి వారు తొట్టిల్లిపోరు, అటువంటి వారు విశ్వాసంలో నిలకడగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అవే మాటలు ఉంటాయి చూడండి. హల్లెలూయా. ఇంకా ఏమని చెప్తున్నాడు? తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఆయన యందే ఏమున్నాయంట? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? నువ్వు ఎప్పుడైతే యేసుని కలిగి ఉంటావో, యేసుని గూర్చిన అవగాహన, యేసుని గూర్చి తెలుసుకోవాలని, ఆయన ప్రేమ, ఆయన త్యాగము, ఆయన శక్తి, ఆయన బలము తెలుసుకోవాలని నువ్వు వాక్యం ఏడల అంగలారుస్తూ, చదువుతూ, పరిశుద్ధాత్మ గ్రహింపు అడుగుతూ ఆయన ప్రేమిస్తూ ఉంటావో, నువ్వెంత తెలుసుకుంటావో అంతగా జ్ఞానముతో నింపబడతావంట. దేవుని అందరి బుద్ధి కలిగి మసలుకుంటావంట. విస్తారమైన సంపద కూడా ఉంటుందంట. చాలా మంది అనుకుంటారు దేవుడి దగ్గరికి వచ్చాక, మా సమస్యలు ఇవంటే వాక్యం చదవంటే, ఈవిడేంటి వాక్యం చదవమంటారు. మా సమస్యలు తీరితే ఎవడన్నా మనసు పెట్టి చదువుతాడు, అవునే కదా? సమస్యలు తీరితే ఎవడన్నా మనసు పెట్టి చదువుతాడు. కానీ సమస్య గురించి మా బుర్రంతా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు వాక్యం చదవమంటది. హల్లెలూయా. అవునా కదా? రోగంతో ఉన్నోళ్ళు కూడా అదే చెప్తాను, నేను వాక్యం చదవని ప్రార్థన చేయను. ఏం బాగుంటే చదువుతాం, అన్నీ బాగుంటే మనసు దాని మీద పెడతాం. బాగోనప్పుడు అన్నీ బాగుంటే మీరు మనసు వాక్యమే పెడతారా? చెప్పండి. అన్నీ బాగుంటే ఎవడొస్తాడండి మందిరానికి? ఎక్కడుంటావు? పార్కులు అంటుంటావు, థియేటర్లు అంటుంటావు, సినిమాలు అంటుంటావు, బాల్ షాప్లో ఉంటావు, అనే కదా? విహారయాత్రలకు వెళ్తావు, షికార్లకు వెళ్తావు, ఎన్ని ఉంటాయో అన్నీ బాగుంటాయి. మందిరానికి ఎందుకు వస్తావు? అవునా? శాతాన్ని అదే చెప్తుంది. అన్నీ బాగుంటేనంటే ప్రార్థన చేసేస్తామంట, అన్నీ బాగుంటే తిని పడుకుంటాం, అవునా కదా? కడుపులో మాడితేనే మోకాళ్ళు వస్తాయి, అవునా కదా? సమస్యలు ప్రభు ఈ సమస్యలన్నీ తీర్చి నేను ప్రార్థనకు వచ్చేస్తాను, నేను బాగా చేసేస్తాను, బాగా చదివేస్తాను, అడ్రస్ ఉండవు, అన్నీ ఉంటాయి. హల్లెలూయా.
కానీ అనుకుంటారు ఏంట్రా బాబు సమస్య అంటే సమస్య తీర్చమని ప్రార్థన చేయబట్టే ఇప్పుడు వాక్యం చదవండి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంట? క్రీస్తును కూర్చిన గ్రహింపే ఆయన యందే సర్వ సంపదలు ఉన్నాయి. బుద్ధి, జ్ఞానం అన్నీ కూడా ఆయన యందే ఉన్నాయి. కానీ ఎవరిని తెలుసుకోవడానికి ప్రయాసపడాలి? ఎలా ప్రయాసపడాలో తెలుసండి మీకు? సపోజ్ కరెంట్ పోయింది, జస్ట్ అప్పుడే నువ్వు ఎన్నుకోయిన ఏదో తీసావు, జస్ట్ జారిపోయి దొల్లిపోయిపోయింది. ఇక చూడు ఏం చేస్తాం? దేహం పట్టుకొని ఎతికేస్తూ ఉంటాం. ఎక్కడ పోయిందా కాయిన్, ఎక్కడ పోయింది, ఏ ఇరికి వెళ్ళిపోయింది, మంచ కిందకి ఇరికి వెళ్ళిపోయిందా, తలుపు ఇరికి వెళ్ళిపోయిందా, పెట్టి ఇరికి వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయిందని దాన్ని వెతికేస్తూ సరే లైట్ వేసిన చీకట్లు మూల టార్చ్ లైట్ వేసి ఎతికేస్తా. ఎందుకని? వెండి కాయిన్ పోయిందని. వాక్యమును అలా వెతకాలంట. వాక్యములో క్రీస్తును కూర్చిన జ్ఞానమును, క్రీస్తును కూర్చిన ప్రేమను, క్రీస్తును కూర్చిన సమస్తమైన వాటి కోసం అలా వెతకాలంట. హల్లెలూయా. నువ్వు ఎంత వెతుకుతావో అంతగా పొందుకుంటావు, సర్వ సంపదలు పొందుకుంటావు. నా తోటి వాళ్ళు చాలా మంది ప్రార్థన పిలిస్తే కాదు, పరిచయకి పిలిచి దీవిస్తాడంటే కాదని ఊరంటే బయలుదేరి ఏదో సంపాదించాలని తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేవారు. ఏమి పొందుకోకుండా దేవుని సన్నిధిలో గడిపి దేవుని కోసం కోరికలు ఎత్తిన నేనేమైనా స్థిరపరచబడ్డాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అని ఎవరి జ్ఞానం మనం పొందుకోవాలి చెప్పండి? ఎవరి జ్ఞానం ఏం కలుగు చేస్తుంది? ఆదరణ కలుగు చేస్తుంది. ఇంకా బుద్ధి, జ్ఞాన సర్వ సంపదలు మనకిస్తుంది. ఎవరిని వెతికితే, ఎవరి జ్ఞానమును పొందుకుంటే? క్రీస్తుని. ఎవరి గ్రహింపు? క్రీస్తుని. ఆ గ్రహింపు రావాలంటే మనకి ఏం రావాలి? త్వరగా ఆశీర్వాదాలు రానప్పుడు వెతికేవారుగా ఉంటాం. రావద్దు ఆపేయమని నేను చెప్పట్లేదు. నీకు రాలేదని నువ్వు కంగారు పడకు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని. నేనేమనుకున్నా, చిన్న జాబ్ అడిగాను, చిన్న టీచర్ జాబ్ అడిగాను. టీచర్ జాబ్ చేసేదాన్నేమో అద్దెంట్లో ఉండేదాన్ని, అవునా కదా? కానీ నేను ఊహించింది చిన్నదే, కానీ దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, అంత గొప్ప ప్లేస్లో పెట్టాడు, అవునా కదా? నాకు దేవుడు ఏం చేశాడు? పరిచర్యకి వెళ్ళడానికి నేను చాలా బాధపడేదాన్ని, కానీ నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నేను అలసిపోతున్నాను, నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నేను ఎంత బాధపడుతున్నాను ఆయన చూసి కారు ఇచ్చాడు సమయానుకూలంగా. ఎందుకు ఇచ్చాడంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నేనైతే చిన్నవి అడిగాను, కానీ నా దేవుడు పెద్ద ఇచ్చాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా. ఒకవేళ అడిగినా నా మనసు అంటే తెచ్చి ఆపు, మరి అది పెద్ద కోరిక అని చెప్తుంది, అవునే కదా? నీ రేంజ్కి తగ్గట్టు అడిగాను, మరి అంత పెద్ద అడగని మన మనసు చెప్తుంది. కానీ మన దేవుడు అలా కాదు, ఆయన రేంజ్కి తగ్గట్టు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన రేంజ్ ఎక్కడికన్నా తీసుకెళ్ళగలడు, విమానం ఫ్లైట్ అన్నీ ఎక్కించగలడు, అవునా కాదా? ఆయన రేంజ్కి తగ్గట్టు ఇస్తాడు. మనం ఏంటి మన రేంజ్కి తగ్గట్టు అడుగుతాం. నేను నా రేంజ్కి తగ్గట్టు అడిగాను, నా దేవుడు ఆయన రేంజ్కి తగ్గట్టు ఇచ్చాడు. హల్లెలూయా. నేనేం చేశాను? నాకు త్వరగా దొరకలేదని, చిన్న విషయాలు దొరకలేదని అడిగిచ్చాను. అయినప్పటికీ నేను దేవుల్లో లోతెదిగితే దేవుని గురించిన ప్రేమ, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన నాకు దాచించిన మేలు, పరలోక రాజ్య సిద్ధపాటు, ఎన్నో విషయాలు నాకు తెలియచేశాడు. ఇవన్నీ నాకు తెలియనట్టే కదా. లోపలికి తవ్వితే లోపల బంగారం దొరికినట్లుగా వాక్యము లోతెదిగితే దేవుడు నా కోసం పరలోక రాజ్యంలో పొందుపరిచిన విషయాలు, ఇహలోక పరంగా నన్ను దీవించే విషయాలు, నాకు ముందు ఏమేమి ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు, ఎక్కడెక్కడ డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు, ఎవ్రీథింగ్ నాకు చూపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే తడుతున్నాను, నా తలుపు తీయబడింది, వెతుకుతున్నాను, దొరుకుతున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటున్నాను. ఇహలోక పరంగా ప్రతి ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్దీ అన్ని విషయాల్లో దీవించబడతాం. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుల్లో తవ్వాలి, లోతు వెళ్ళాలి. కాబట్టి వెంటనే సమస్య తీరిపోతే హాయిగా పడుకుందాము, అవును కదా? పడుకుందాము, హాయిగా సుఖంగా ఉందాం కాదు. నువ్వు వెతకాలి, నువ్వు బండ మీద ఇల్లు కట్టుకోవాలి, ఎటువంటి తుఫాను వచ్చినా పడిపోయినటువంటి ఇల్లు కట్టుకోవాలి, క్రీస్తులో వేరుపారాలి, క్రీస్తులో అంటు కట్టబడాలి, ఆయన మందిరములో నువ్వేమవ్వాలి? స్థిరముగా
నువ్వు నాటబడాలి అని దేవుడు మాట్లాడాలి. హల్లెలూయా. ఇంకా దేవుడు చెప్తున్నాడు చూడండి అక్కడ 4వ వచనం, ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించున్నాను. హల్లెలూయా. క్రీస్తు వాక్యమును ఎరగని వాడు, క్రీస్తులో లోతు ఎదగని వాడు ఏం చేస్తాడు తెలుసా? మనుషులు చెప్తున్న ప్రతి మాటను నమ్మేస్తారు. వాళ్ళకున్న సమస్యలు బట్టి శాతాన్ని ఏం చేస్తుంది? ఇదిగో ఇలా చేస్తే ఇగో మంచిది, అలా చేస్తే మంచిది అని అనేక ఆలోచనలు ఇస్తుంటే అవి మనకు మంచిగా తోస్తూ మనం ఇంకనూ తప్పటడుగులు వేస్తాము. కానీ క్రీస్తు వాక్యంలో వెదిగితే శాతాను మోసపరచడానికి అనేక మందిని మనుషులు వాడుకోవచ్చు, నీ మనసునే వాడుకోవచ్చు. ఏదో విధంగా శాతాన్ని నిన్ను మోసపరచడానికి వచ్చినప్పటికీ అది నువ్వు గ్రహించి దాన్ని తిప్పి కొడతావన్నమాట. అర్థమైందా మీకు? హల్లెలూయా. మోసపూరితమైన మాటల్లో పడిపోవు. ఎందుకంటే నువ్వు ఎందులో ఉన్నావు? వాక్యమునందలి క్రీస్తుని కూర్చిన గ్రహింపులో ఉన్నావు కాబట్టి మోసకరమైన మాటలు పడిపోకుండా ఈజీగా వాటిని త్రిప్పికొట్టి క్రీస్తు మీద స్థిరమైన విశ్వాసంలో నువ్వు నడుచుకుంటావు. అంటే విశ్వాసంలో తొట్టిల్లిపో. ఆయన మీద స్థిరమైన విశ్వాసం, ఇంకెప్పుడు కూడా అవిశ్వాసగా మారకుండా, కాసేపు విశ్వాసం నుంచి కాసేపు అవిశ్వాసం కాకుండా స్థిరమైన అడుగులు వేయగలుగుతావు ఆయనలో లోతు ఎదిగితే. అర్థమైందా మీకు? హల్లెలూయా. కాబట్టి లోతైన విశ్వాసంలోకి వెళ్ళాలి. 6వ వచనం నుంచి 7వ వచనం, కావున మీరు ప్రభువైన యేసు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఎలాగంట? ఆయనలో వేరు పారాలంట. అంటే ఆయన నేల అనుకోండి, ఆయనలో లోతుకి వెళ్ళిపోవాలంట మన వేరు. హల్లెలూయా. ఆయనలో వేరు పారాలి. ఆయన 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 యందు ఇల్లు కట్టుకోవాలంటే క్రీస్తులో మన కుటుంబాల్ని, మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకోవాలి. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చెప్తున్నాడు? విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు అంటే నీ వలన జరగట్లేదు, ఆయన అందరి విశ్వాసం ఉంచుచు ఆయనలో లోతు ఎదిగే కొద్ది నీకు కలిగిన ఆశీర్వాదాలు ఆయన వల్ల కలుగుతున్నాయి. కాబట్టి కృతజ్ఞతతో ఆయన్ని నువ్వు స్తుతిస్తూ ఆయన యందు నువ్వు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యందు నడుచుకోండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి సమస్యలు వెంటనే తీరిపోయేవాళ్ళు ధన్యులు కాదు. నువ్వు వాళ్ళని చూసి ఏడవకు. తొందరగా పొందుకున్న స్వాస్థ్యము ఉండదు. ఇసుక మీద ఇల్లు నిలబడదు. బండనే క్రీస్తు మీద కట్టిన ఇల్లే ఉంటుంది. అనగా నీ సమస్యల్లో నువ్వు దేవుణ్ణి వెతకమని చెప్తున్నాడు. వెతకుడి మీకు దొరుకును. వాక్యములో లోతు వెళ్ళు. వాక్యములో క్రీస్తుని గురించిన గ్రహింపు పొందుకో. నువ్వు ఎంత గ్రహింపు పొందుకుంటావో, ఆయన గురించి ఎంత తెలుసుకుంటావో అంత నీ జీవితంలో ఆదరణ దొరుకుతుంది. నువ్వు అడిగే కొంచెం కొంచెమే, నీ సమస్యలు చిన్న చిన్నవే, కానీ దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా శ్రేష్టమైన దేవుడు ఇవ్వాలని ఆలస్యం చేయుచున్నాడు. నువ్వు స్థిరపడాలని, దేవుళ్ళో వేరు పారాలని, స్థిరమైన విశ్వాసాన్ని దేవుళ్ళో కలిగి ఉండాలని, మరి ఎన్నడూ తొట్టిల్లిపోకూడదని, దేవుళ్ళో స్థిరపడి అనేక ఆశీర్వాదాలు ఆయన పొందుకోవాలని నీ మీద దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్ను నేలమట్టు కాదు, ఆకాశం అంత అచ్చున్నది అంటే నేను నేలమట్టు కాదు, నువ్వు ఎక్కలేనంత కొండపైకి ఎక్కించినట్లుగా, ఉన్నత స్థలముల మీద నిలబెట్టినట్లుగా నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి నీ విషయాల్లో ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యం నిన్ను వదిలేసేయడనో, నిన్ను విడిచిపెట్టేసేయడనో, నీ మీద ప్రేమ లేదనో, అందరినీ చూస్తున్నాడు, నిన్ను చూడలేదు అనుకోకు. నిన్నే చూస్తున్నాడు దేవుడు, నిన్నే చూస్తున్నాడు. నువ్వు అడిగే చాలా చిన్నవి, నీ మైండ్కి తగ్గట్టు అడుగుతున్నావు, కానీ ఇచ్చేవాడు చాలా ఉన్నతమైన వాడు. ఆయన ఆకాశ మహాకాశములు కలిగించిన వాడు. ఆయనకి అసాధ్యమైనది కాదు నీ సమస్య. కానీ నువ్వు ఆయనలో వేరు పారాలంట, నువ్వు ఆయన ప్రేమలో అతకబడాలంట, నువ్వు ఆయనతో అంటుకట్టబడాలంట, నువ్వు ఆయన విశ్వాసమందలే నిలకడగా ఉండాలంట, ఆయన గురించిన గ్రహింపు కలిగి ఉండాలంట. హల్లెలూయా. నువ్వు ఎంతగా అందులో ఎదుగుతావో, నువ్వు ఇన్నాళ్ళు కష్టపడ్డావే,
10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బాధపడ్డావే, ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, తర్వాత అంత రెట్టింపు ఆయుష్ ఉంటుందంట, అదంతా అనుభవిస్తావంట. హల్లెలూయా. చూడండి, 100 సంవత్సరాలు పాపం పుట్టారు ఎవరికి? అబ్రహాంకి. కానీ తర్వాత నుంచి ఎంతో సంతోషంగా అబ్రహాం ఉన్నాడు బిడ్డల యందు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనకి ఆయుష్ని కూడా ఇస్తాడంట దేవుడు. ముసలితనం అని ఇంకా చిగురు పెడతామంట. అంటే అర్థం ఏంటి? ఆయుష్ పెరుగుతుంది, ఎంతగా విశ్వాసంలో లోతెదిగేమో అప్పుడు అంతగా సంతోషిస్తామంట, అంతగా ఆశీర్వదింపబడతామంట. మనం అనుకుంటాం మన జీవితాలు ఇప్పుడే ఇలా ఉన్నాయి, రేపు ముసలితనం అంత పరిస్థితులు ఏంటో అనుకుంటున్నాం. కాదు, ఇప్పటి విశ్వాసం, ఇప్పటిది మన ముందు గతి ఎలా ఉంటుందంటే బహుగా ఆశీర్వదింపబడతామంట, సంతోషిస్తూ ఉంటామంట, నవ్వు కలుగజేస్తాడంట, చిగురింప చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ విశ్వాసము నువ్వు నాటబడుతున్నావు, నువ్వు నాటబడి అంటు కట్టబడిపోయాక నీ ముసలితనం మంది ఇంకా చిగురు పెడతావు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డావో దానికి రెట్టింపు నువ్వు ఆశీర్వాదాలు, దాని తర్వాత అన్ని సంవత్సరాలు ఆశీర్వాదాలు చూస్తావు, సంతోషిస్తావు, ఇంకా చిగురు పెడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో నా ఆయుష్ అయిపోయిందిలే, నా పరిస్థితి అయిపోయిందిలే, ఇంకెందుకు నా బతుకు, అవునా కదా? అబ్రహాం పిల్లోడు పుట్టాడు, 100 సంవత్సరాలు పుట్టాడు, 20 సంవత్సరాలు చచ్చిపోతాను, ఇప్పుడు ఇచ్చేందుకు అని అనుకున్నాడా? ఇస్సాకు పుట్టాడు, అవునా కదా? ఇస్సాకు పెళ్ళి 40 ఏళ్ళకి అయింది పెళ్ళి, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టారు, ఎన్ని చూశాడు అంటే దేవుడు ఏం చేశాడు? అది చూసేంత వరకు చిగురింప చేశాడా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే మనల్ని కూడా దేవుడు నువ్వే ఆశీర్వాదాన్ని అడిగేవో అది ఇచ్చి అది పూర్తిగా అనుభవించే విధంగా కూడా నేను దీర్ఘాయుష్తో దేవుడు దీవిస్తాడు అని, నువ్వు ఇంకా చిగురు పడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామని వాక్యం ప్రార్థన.